మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 785. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి తన రూమ్లో నుండి బయటకొచ్చి చూసేసరికి విక్రమ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండడం చూడగానే ఈయనగారొకడు ప్రపంచం తలక్రిందులు అయిపోయినా కూడా ఈయన ల్యాప్టాప్ మాత్రం వదలడు అని మనసులో అనుకుంటూ విక్రమ్కి ఎదురుగా వెళ్ళి కూర్చుంటుంది వైష్ణవి. పాపం అప్పటి వరకు విక్రమ్ ల్యాప్టాప్ వర్క్లో బిజీగా ఉండటం వలన వైష్ణవిని గమనించడు. వైష్ణవి అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండగా విక్రమ్ చూపు అనేది వైష్ణవిపై పడుతుంది. విక్రమ్ వైష్ణవిని చూస్తుంటే తనసలు ఇక్కడ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఎక్కడో ఆలోచిస్తున్నట్టు అనిపించగానే, ఏమైంది ఈ మేడం గారికి, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇంతలో ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది అని అనుకుంటూ ఏమైంది అని చిన్నగా అంటాడు విక్రమ్. విక్రమ్ మాటకి వైష్ణవి కోపంగా విక్రమ్ని చూస్తూ చాలా త్వరగా తెలుసుకున్నారు అని అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతుంది. అసలు ఇప్పుడు నేనేమన్నాను అంత కోపంగా వెళ్ళిపోయింది? బాబోయ్, ఈ రాక్షసికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు నార్మల్గా ఉంటుందో అస్సలు తెలియదు అని అనుకుంటూ ఉండగా వైష్ణవి మళ్ళీ వెనక్కి వచ్చి, బ్రేక్ఫాస్ట్ తినేది ఏమన్నా ఉందా, లేకపోతే డెకరేషన్కి ఏమన్నా ప్రిపేర్ చేశారా అని కోపంగా అంటుంటే, బాబాయ్ ఏం జరిగింది, నా పైన ఇలా నిప్పులు జరుగుతుంది అమ్మాయి గారు అని విక్రమ్ మనసులో భయంగా అనుకుంటూ, వస్తున్నాను మేడం అని చెప్పి ఇంకా అక్కడి నుండి వైష్ణవి వెనకాల వెళతాడు. వసు విరాస్ చేతిని తన నడుముపై వేసుకుని విరాస్ని నెమ్మదిగా కిస్ చేస్తుంటే వెంటనే విరాస్ వసుని దూరం జరిపి, ఏం చేస్తున్నావు అని చిన్నగా అంటాడు. అదేంటి విజు, తెలియడం లేదా, కిస్ చేస్తున్నానుగా అని వసు అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ, నీకు రాని పని చేయడం ఎందుకు అని అనగానే వసు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ, నాకు రాకపోతే నువ్వు నేర్పించాలి కదా అని చిన్నగా అంటుంది. దానికి ఇంకా టైం ఉంది, అయినా ఎప్పుడు లేనిది అమ్మాయి గారు ఏంటి తనంతటా తానే వచ్చి ముద్దు పెట్టుకుంటున్నారు అని విరాస్ నవ్వుతూ అంటుంటే, అంటే ఇలా బాధలో ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే వాళ్ళ పెయిన్ తగ్గుతుంది అని వసు అంటుంటే, అవునా ఎవరు చెప్పారు తమరికి అని విరాస్ వసు చెప్పిన మాటలకి తన నవ్వాగక నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటాడు. అంటే అది నేను మూవీలో చూశాను, అందులో హీరో తన బాధలో ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు హీరోయిన్ని అలాగే కిస్ చేస్తాడు కదా అని వసు చెప్తుంటే, నువ్వు నీ సినిమా నాలెడ్జ్ నీ దగ్గరే ఉంచుకో, పద బయటికి వెళ్దాం అని అనగానే వసుకి కోపం వచ్చి, పో నేను నీతో మాట్లాడను, మంచిగా ముద్దు పెట్టుకుంటుంటే నన్ను దూరం జరిపేస్తావు అని లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే విరాస్ వెంటనే లేచి వసు వెళ్లకుండా వసు నడుముకి రెండు వైపులా తన చేతులను వేసి వెనక్కి లాగగానే వసు అలాగే ఉండిపోతుంది. విరాస్ వసుని వెనుక నుండి హక్ చేసుకుని, ఏంటి కోపం వచ్చిందా అని అంటుంటే వసు చిన్నగా వణుకుతూ అవునే అని నెమ్మదిగా అంటుంది. నేను ఇలా పట్టుకుంటేనే ఒక క్షణం కూడా కుదురుగా ఉండలేవు, ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పు, పోనీ నేను ఇప్పుడు నిన్ను కిస్ చేస్తానే అనుకో, మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను, పద అని అనగానే వసు తన టెన్షన్ తగ్గించుకుని ఇంకా విరాస్ చేతిని పట్టుకుని బయటకు నడుస్తుంది. వసు విరాస్ బయటకు వెళ్ళేసరికి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండడం చూడగానే ఇంకా విరాస్ వసు ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతారు. వైష్ణవి విరాస్ వాళ్ళ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇంకా వసు వైష్ణవి వైపు చూస్తూ, అక్క మీరు కూడా కూర్చోండి నేను వడ్డిస్తాను అని చెప్పగానే వైష్ణవి కూడా కూర్చుంటుంది. ఇంకా వసు ముగ్గురికి టిఫిన్ అనేది పెడుతుంది. అయితే విక్రమ్ వైష్ణవి తింటుందా లేదా అని చూస్తూ ఉంటాడు. కానీ వైష్ణవి అవన్నీ పట్టించుకోకుండా తన ఆలోచనలో తను టిఫిన్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ ప్రిపేర్ చేసిన టిఫిన్ని వైష్ణవి తినడం వలన విక్రమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా విరాస్ విక్రమ్ వైపు చూసి, విక్రమ్ నేను వసు బయటకు వెళ్ళాలి, నేను వచ్చే వరకు నువ్వు వైష్ణవి దగ్గర ఉంటావా అని అనగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ, ఎక్కడికి విరాస్ అని అడుగుతుంది. అంటే అది వైషు వసుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పగానే, వాట్ హాస్పిటలా అని వైష్ణవి కంగారుగా అంటుంటే, వైషు ముందు నువ్వు కంగారు పడకు,
ఎవరికి ఏమీ జరగలేదు అని చెప్పగానే విక్రమ్ వెంటనే విరాస్ వైపు చూస్తూ, అవును విరాస్, నిన్ను మొన్నే అడుగుదామని అనుకున్నాను. అసలు నువ్వు లాస్ట్ టైం కూడా ఎందుకు వసుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావు? అలాగే ఆ రోజు సడన్గా కాశ్మీర్కి కూడా వెళ్ళారు. వచ్చిన తర్వాత చెప్తానన్నావు. ఏం జరిగింది అని విక్రమ్ అడుగుతుంటే ఇంకా విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, అంతా ఇదిగో ఈ మేడం గారి వల్లే అని అనగానే వసు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తుంది. అసలు ఏం జరిగింది విరాస్? ఎందుకు వసుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నావు అని వైష్ణవి అడుగుతుంటే ఇంకా విరాస్ ఆ రోజు జరిగింది మొత్తం విక్రమ్కి అలాగే వైష్ణవికి చెప్పగానే ఇద్దరు కూడా ఒక్కసారిగా లేచి నుంచుని వాటని గట్టిగా అరుస్తారు. ఇద్దరి అరుపుకి వసు ఒక క్షణం ఉలిక్కిపడుతుంది. వైష్ణవి వెంటనే వసు దగ్గరికి వెళ్ళి తన హెయిర్ని వెనక్కి వేసి నెక్ దగ్గర చూడగానే అక్కడ బ్యాండేజ్ వేసి ఉండడం చూసి వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరగగానే, ఏంటిది వసు, అసలు ఎవరైనా ఇలాంటి పిచ్చి పని చేస్తారా అని అంటుంటే పక్కనే ఉన్న విరాస్, హలో మేడం, ఆ రోజు తమరు చేసిందేంటి? అసలు మీ ఇద్దరికి కొంచెం కూడా బుద్ధి లేదు. అటు వసు ఇటు నువ్వు ఇద్దరు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ టైంలో ఏం చేస్తున్నారో తెలియకుండా మీకు నచ్చింది చేసేసి తర్వాత ఇలా బాధపడతారు అని విరాస్ అంటుంటే వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూస్తూ, అవును, మీకు మా ఫీలింగ్స్ అలాగే అనిపిస్తాయి. ఆ క్షణం నిన్ను అలా చూడగానే మేము ఎంత భయపడ్డామో నీకెందుకు తెలుస్తుంది? ఒక ఫ్రెండ్గా నీకు ఏమీ కాకూడదని నేను, తను ప్రేమించిన వ్యక్తికి ఏమీ కాకూడదని వసు, మేమిద్దరం ఇంత రిస్క్ చేస్తే మీరేమో ఇదిగో ఇలాగే మాట్లాడతారు అని అంటుంటే, అబ్బా వైషు, నేనన్నది మీ ఇద్దరికి ఏదన్నా జరిగితే మా ఇద్దరి పరిస్థితి గురించి ఆలోచించారా అని. నువ్వు సీరియస్ అవ్వకు, ఇప్పుడు లేనిపోని గొడవెందుకు, కూలవ్వు అని విరాస్ అనగానే విక్రమ్ విరాస్ వైపు చూస్తూ, డాక్టర్ ఏమన్నారు విరాస్, అంతా ఓకే కదా అని అడుగుతాడు. అంతా ఓకే విక్రమ్, ఒక 10 days మెడిసిన్ వాడాలని చెప్పారు. అలాగే ఈరోజు డ్రెస్సింగ్ చేయడానికి హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. అందుకే తనని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను వచ్చిన తర్వాత అప్పుడు ఆఫీస్కి వెళ్దు కానీ అని చెప్పగానే, సరే విరాస్, నువ్వు వసుని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆల్రెడీ స్టీఫెన్ నా ల్యాప్టాప్ తీసుకొస్తున్నాడు. నేను వర్క్ ఇక్కడి నుండే చేస్తాను. నువ్వు వచ్చిన తర్వాత అప్పుడే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పగానే సరే అని అంటాడు విరాస్. ఇంకా విక్రమ్ వసు దగ్గరికి వచ్చి, వసు కొంచెం జాగ్రత్తగా ఉండరా, నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలీదు, ప్లీజ్ విరాస్ చెప్పిన మాట వినవా అని అనగానే వైష్ణవికి విక్రమ్ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది. వసు చిన్నగా నవ్వుతూ, ఓకే విక్రమ్ సార్ అని అనగానే ఇంకా విరాస్ వసుని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. వైష్ణవి వర్క్ ఉండటం వలన తన అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా స్టీఫెన్ ల్యాప్టాప్ తీసుకుని రావడం వలన విక్రమ్ హాల్లో కూర్చుని వర్క్లో బిజీ అయిపోతాడు. విరాస్ వసు బయటికి వెళ్ళిన తర్వాత వసు విరాస్ వైపు చూస్తూ, విజ్జు టెంపుల్కి వెళ్దాం ప్లీజ్, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం, నీకు ఏదైనా వర్క్ ఉందా అని అంటుంటే, నిన్నే కదా వసు టెంపుల్కి వెళ్ళాం, మళ్ళీ ఎందుకు అని అడగని, హలో, నేను నీకు ముందే చెప్పాను నాకు టెంపుల్స్ అంటే ఇష్టమని. నువ్వు ప్రతిరోజు నన్ను టెంపుల్కి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే చెప్పు, నేను ఒక్కదాన్నే వెళ్తాను అని అనగానే, అమ్మో అంత పని చేయకు, ఇప్పుడేంటి నేను టెంపుల్కి తీసుకుని వెళ్ళాలి, అంతే కదా, వెళ్దాం, అంతేకాని దయచేసి నాకు చెప్పకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళకు, నీకంత భక్తేంటి వస్తు అని విరాస్ కారు డ్రైవ్ చేస్తూ అంటుంటే, ఏమో తెలీదు, మన ధ్యాస మొత్తం భగవంతుడిపై ఉన్నప్పుడు మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ టెంపుల్కి వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడా లేని ప్రశాంతత అక్కడ దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీతో పాటు కలిసి టెంపుల్కి వెళ్ళాలని అనిపించింది, అంతే అని వసు చిన్నగా నవ్వగానే, ఇక నీ కోసం నేనే ఇంటి దగ్గరే ఒక టెంపుల్ కట్టించాలి, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఉంటావేమో అని విరాస్ చిన్నగా నవ్వుతూ కారుని టెంపుల్ వైపుకి పోనిస్తాడు. విక్రమ్ తరుణ్తో మాట్లాడి కాన్ఫరెన్స్ మీటింగ్ని అరేంజ్ చేయమని చెప్తాడు. ఇంకా తరుణ్ అరేంజ్మెంట్స్ చేయడంలో బిజీ అయిపోతాడు. విక్రమ్ కూడా కాన్ఫరెన్స్ మీటింగ్ ఉండటం వలన ఏ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలో వాటిని చెక్ చేస్తూ ఉంటాడు.
ఇంతలో తన ఎదురుగా వైష్ణవి వచ్చి టేబుల్ పైన 2 బకెట్స్ పెట్టగానే విక్రమ్కి అర్థం కాక వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే, అది కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అదే చేస్తున్నాను అని విక్రమ్ చెప్పగానే, అవునా అని వైష్ణవి చిన్నగా అంటుంది. అవును, అదంతా ఓకే, కానీ ఇంతకీ ఈ బకెట్స్ ఏంటి మేడం అని విక్రమ్ చిన్నగా నవ్వుతుంటే, బకెట్స్ అంటే అందులో ఏమున్నాయో కనిపించడం లేదా, వాష్ చేసిన బట్టలున్నాయి అని చెప్పగానే, వాట్, ఇన్ని క్లాత్స్ని వాష్ చేశారా అని అంటుంటే, నేనెందుకు చేస్తాను, వాషింగ్ మిషన్లో వేస్తే అదే చేసింది అని వైష్ణవి అనగానే, సరిపోయింది, అయినా వాష్ చేసినవి ఆరేయాలి, కానీ ఇక్కడ నా ఎదురుగా పెట్టారేంటి అని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే, ఇన్ని బట్టలు ఇక్కడ వేయాలంటే ప్లేస్ ఎక్కడుంది, అందుకే నాకు మీ హెల్ప్ కావాలి అని అనగానే, తప్పకుండా మీరు అడగడమే తరువాయి అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన తర్వాత నో అని అంటే నేను అస్సలు ఊరుకోను. మీరు చేస్తాను అని చెప్తేనే నేను మీరు చేయాల్సిన పని చెప్తాను అని అనగానే, మీరు చెప్పడం నేను చెయ్యకపోవడం అస్సలు జరగదు, చెప్పండి ఏం కావాలి అని విక్రమ్ అనగానే, ఏమీ లేదు, ఈ 2 బకెట్స్ తీసుకుని టెర్రస్ పైకి రావాలి అంతే అని అనగానే, అంతేనా, అయితే ఓకే అని విక్రమ్ అనగానే, హలో, టెర్రస్ పైకి రావాలి అంటే 2 బకెట్స్ తీసుకుని లిఫ్ట్లో టెర్రస్ పైకి రావడం కాదు అని వైష్ణవి అంటుంటే, మరి అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు. మీరు ఈ 2 బకెట్స్ పట్టుకుని ఈ 5 ఫ్లోర్స్ స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి చేరుకోవాలి, ఓకేనా అని అనగానే, విక్రమ్ ఒక్కసారిగా లేచి నుంచుని వాట్ అని గట్టిగా అరుస్తాడు. వైష్ణవి తనలో తనే నవ్వుకుంటూ, ఏంటి ఏదో పెద్ద డైలీ లేచి జిమ్ చేస్తారు, జిమ్ బాడీ అని అంటారు, ఆఫ్టర్ ఆల్ ఈ 2 బకెట్స్ 5 ఫ్లోర్స్ స్టెప్స్ మీదుగా ఆ మాత్రం తీసుకురాలేరా అని వైష్ణవి అంటుంటే, విక్రమ్ మాత్రం ఇంకా అలాగే షాక్లో ఉండిపోతాడు. పాప వైష్ణు, నీ చేష్టలకి విక్రమ్ పూర్తిగా బలైపోతున్నాడు. పాపం విక్రమ్. ఇంకా ముందు ముందు వైష్ణవి విక్రమ్ని ఇంకెన్ని తిప్పలు పడుతుందో ఏంటో చూడాలి. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ పైనే నేను స్టోరీ అనేది ఇంకా రన్ చేయాలా, లేకపోతే 800 ఎపిసోడ్స్కి క్లోజ్ చేయాలనేది ఆలోచిస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఆల్రెడీ 785 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. స్టోరీ అనేది ఇంకొక 15 ఎపిసోడ్స్లో కంప్లీట్ అవ్వాలంటే స్టోరీని స్పీడ్గా మూవ్ చేసేస్తాను. లేదు, విక్రమ్, వైష్ణవి అలాగే వసు, విరాస్ నలుగురు మధ్య లవ్ సీన్స్ అనేవి కావాలి అని అంటే స్టోరీని రన్ చేస్తూ ఉంటాను. ఏదైనా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.